డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులకు సరైనటువంటి నాణ్యత పౌష్టికాహారం అందించాలన్నటువంటి, అదేవిధంగా సరైన నాణ్యత కలిగిన విద్యతో పాటు ఇటు పౌష్టికాహారం ఇటు నాణ్యమైనటువంటి ఏదైతే పదార్థాలు ఇవ్వటం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల రావాలి అనేటువంటి ఆసక్తి చూపిస్తారు ప్రధానంగా. అందుకోసం కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం తీసుకున్న నిర్ణయం పట్ల ఏమనుకుంటున్నారు ప్రజలు? అక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల మీద ఎందుకు ఆకర్షితున్నారు? దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా. విజయలక్ష్మి గారు, ఈ మధ్యాహ్న బడి భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మది ఏ విధంగా పేద విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఏ విధంగా దోహదపడుతుంది? ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రావడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది అంటారు? నమస్కారం అండి. ఈ రోజున ఈ ప్యానెల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరికీ కూడా, ఇంటలెక్చువల్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఈ రోజు తీసుకున్నటువంటి టాపిక్ కూడా చాలా మంచి టాపిక్ అని కూడా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో జరుగుతున్నాయనే దానికి మరి ప్రత్యక్ష సాక్ష్యంగా మనం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో కేవలం వాళ్ళ యొక్క పేరుని మరి సార్థకత చేసుకోవాలనో మరి మరే ఉద్దేశంతోనో జగనన్న గోరుముద్ద అనేటువంటి పేరుతో చిక్కిపోయినటువంటి చిక్కీలని, పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లని, మరి రేషన్ షాపులో పురుగులు పట్టినటువంటి బియ్యాన్ని మరి సరఫరా చేయటం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి మీద, తల్లిదండ్రుల యొక్క ఆందోళన మీద మరి ఉండేది గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే. మరి దానికి భిన్నంగా మరి ఎవరైతే నాయకుడు సరైనటువంటి ఆలోచనలతో ఉంటాడో, సరైనటువంటి విధానంలో మరి ఉంటాడో, ఆ నాయకుడు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇటు లోకేష్ గారు కూడా మరి ఆ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి బలమైన సంకల్పంతో ఒక లోతైనటువంటి ఈ విద్యా రంగాన్ని ఎన్నుకొని ఆయన దానికి మంత్రిగా చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఉత్సాహవంతులు మరి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుని ఎంచుకోవటంలోనే వారి యొక్క స్ఫురద్రూపి తెలుస్తా ఉంది. ముఖ్యంగా మన గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన పథకానికి ₹4.86 ఇచ్చేదండి. మరి ఈ ₹4.86 ఏమిచ్చేది అంటే చిక్కిపోయినటువంటి చిక్కీలని, కుళ్ళిపోయిన కోడిగుడ్లని, మరి రేషన్ బియ్యాన్ని, మరి ఆ రోజున సన్న బియ్యం మంత్రి మరి ఆ రేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరి సన్న బియ్యం ఇస్తా అని అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సన్నబియ్యం అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ నాయకుడు మరి ఈ రోజున మరి ఏమైపోయాడో, మరి ఈ రోజున సన్న బియ్యాన్ని మరి పిల్లలకి పెట్టడం ద్వారా ఈ మధ్య నేను పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు లాస్ట్ టైం భోజనానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు పెట్టుకునే వాళ్ళం, పడేసేవాళ్ళం, మరి టీచర్స్ కి తెలియకుండాను లేకపోతే ఇంకో అంటే అర్ధాకలతో ఉండేవారు పిల్లలు. కానీ ఈ రోజున మరి పిల్లలందరూ కూడా చక్కగా తింటున్నారంటే రాగి జావ ఇవ్వటం అనేది మన ఇంట్లో మన పిల్లలకి ఇవ్వడానికే మనకు చాలా కష్టం. అట్లాంటి దాన్ని ఒక పౌష్టికాహారంగా దాన్ని రాగి జావను కూడా మెనూలో పెట్టడం అనేటువంటిది కూటమి ప్రభుత్వం మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తర్వాత చదువు అనేటువంటిది తర్వాత వస్తుంది. ఈ ఆరోగ్యానికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రాగి జావను కూడా మరి నేను మాట్లాడినప్పుడు మరి మంగళవారం, అలాగే గురువారం, అలాగే శనివారం ఈ 3 రోజులు వీళ్ళకి రాగి జావ అనేటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, అట్లాగే మరి సోమవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి చిక్కీ, అది వాళ్ళకి పిల్లలకి చాలా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి చిక్కీలు ఇవ్వడం కానివ్వండి, ప్రతిరోజు మరి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్ని వాళ్ళ యొక్క మెనూలో చేర్చడం అనేటువంటిది, దీనికి ₹5.96 పడుతున్నాయి ప్రతి స్టూడెంట్ కి కూడా. మరి అంతటి చక్కటి ఆహారాన్ని, అంతటి చక్కటి డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం పిల్లలకి మంచి ఆహారాన్ని, అలాగే తద్వారా మంచి ఆరోగ్యాన్ని, తద్వారా వారి యొక్క భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుతుందో ఎటువంటి సందేహం లేదని తెలియచేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం, అటువంటి అన్నాన్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అట్లాగే అన్నా క్యాంటీన్లు కూడా చూసుకున్నట్లయితే మరి ఈ రోజున ఏ విధంగా జరుగుతున్నదో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.
ఇంకొక విషయం మీరు ప్రధానంగా గమనిస్తే ఎక్కడ ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో గతంలో ప్రభుత్వాలు పిలుచుకుంటే ఏ ప్రభుత్వ పథకమైనా సంక్షేమ పథకాలైనా దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆ శాఖకు సంబంధించిన మంత్రుల ఫోటోలతో పబ్లిసిటీకే వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. ఈసారి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం విషయంలో కానివ్వండి, ఈ కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ఎక్కడ ఆ శాఖకు సంబంధించిన మంత్రుల ఫోటోలు కానివ్వండి, ముఖ్యమంత్రి ఫోటోలు కానివ్వండి ముద్రించి వేల కోట్ల రూపాయలను వృధా చేయకుండా కేవలం ఈ విధంగా విద్యార్థుల పౌష్టికాహారాన్ని వాడటంలో ఎలాంటి మంచి అభిప్రాయం అన్నారు కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? విజయలక్ష్మి గారు, ఏదైతే గతంలో సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు చూసుకుంటే కేవలం పబ్లిసిటీ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. సంక్షేమ పథకాల మీద ఆ శాఖకు సంబంధించిన మంత్రులు, ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ ఫోటోలతోనే ఈ ముద్రించే విషయంలోనే వేల కోట్లు వృధా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇలాంటి వేల కోట్ల వృధా ఖర్చుని మానేసి కూటమి ప్రభుత్వం ఎటువంటి ఫోటోలు ముద్రించకుండా, ఆ డబ్బును వృధా చేయకుండా ఈ విధంగా విద్యార్థులకు ఉపయోగించడంలో, పౌష్టికాహారం ఉపయోగించడంలో సరైన నిర్ణయం అంటారు కదా, తెలివైన నిర్ణయమే కదా, ఏమంటారు దీని గురించి మీ అభిప్రాయం? ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనేటువంటి రెండు జోడెట్లాగా వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వం విస్మరించింది ఏంటయ్యా అంటే అభివృద్ధి అనేటువంటి, కేవలం సంక్షేమం అనేటువంటి ముసుగులో బటన్ నొక్కుతూ ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బు వృధాగా చేయటం తప్పితే మరొక కార్యక్రమం ఏదీ లేదు. మనం చూసుకున్నట్లయితే రోడ్లు డెవలప్మెంట్లు కానివ్వండి, లేదా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా మరి తల్లికి వందనం అనేటువంటి పేరుతో మరి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కూడా మరి వాళ్ళకి చక్కటి అవకాశాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు కూడా బడి బయట ఉండకూడదు పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో బడిలో చదువుకోవాలంటే మరి బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వారికి సహాయాన్ని అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గత ప్రభుత్వానికి మించి ఈ సంవత్సరం మరి ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేయటం ద్వారా మరి నేను ఒక ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతా ఉన్నాను. మరి ఈ ప్రైవేటు విద్యా సంస్థను నడుపుతున్నటువంటి అది ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా అనేది కాకుండా రెండు కళ్ళ లాంటివి అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే వాళ్ళు నాణ్యమైన విద్య కావాలనేటువంటి ఆశతో తల్లిదండ్రులు వస్తారు తప్ప వాళ్ళు బిలో పావర్టీ లైన్ లేరని మనం చెప్పుకోవడానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు కూడా మరి కూటమి ప్రభుత్వం చెయ్యందించడం ద్వారా చక్కటి నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళు మరి పొందగలుగుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం అందించినటువంటి సహకారంగా చెప్పుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.